అమ్మా! అందరికీ నమస్తే అమ్మా. మరి మనకి ముఖ్యంగా నేను చెప్పేదేందంటే, రేపు అనగా మరి రెండో తారీఖు రోజు మీరు ఎవ్వరు గూడా నాకు ప్రతి ఒక్క గ్రూప్ నుంచి కనీసం 7 మెంబర్స్‌ని మీటింగుకి తీసుకొని రమ్మని మాకు ఆర్డరేశారు. ఏ గ్రూప్ వాళ్ళొస్తున్నారు, ఏ గ్రూప్ వాళ్ళు రావట్లేదు కూడా మాకు తెలియజేయమని నాకో లిస్ట్ ఇచ్చారు. ఆ గ్రూప్ వాళ్ళు గినక రాలేదు అంటే, ఆ గ్రూపులు ఇక నుంచి ఆన్‌లైన్‌లో ఉండవు. వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ పథకాలు గూడా రావు. అది పర్టిక్యులర్‌గా చెప్పమన్నారు. నేను చెప్తున్నా. నాకు రేపు మీటింగ్ దగ్గరికి వెళ్ళటానికి నాకు 5 బస్సులిచ్చారు. ఈ 5 బస్సుల్లో ప్రతి ఒక్క గ్రూప్ నుంచి 7 మెంబర్స్‌ని తీసుకొని రమ్మని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు. ఏ గ్రూప్ వాళ్ళైతే రాలేదో, ఆ గ్రూప్ వాళ్ళు రాలేదు అని నేను రాసుకోవాల్సొచ్చిద్ది. కాబట్టి నాకు 5 బస్సులిచ్చారమ్మా. కొంచెం నన్నైతే గట్టెక్కిచ్చండి. నేనైతే పోయినసారి మొన్న బస్సు ఇస్తే దానికి జనాల్ని తీసుకెళ్ళలేదని నిలబెట్టి నేను తీసుకెళ్ళినా సరే నా పక్కనోళ్ళు తేలేదని నా అందరితో పాటు నన్ను గూడా కలిపి నానా తిట్లు తిట్టారు. నేనిప్పటిదాకా ఆఫీస్‌లో అనిపించుకున్నది లేదు. కాబట్టి దయచేసి ఈ ఒక్కసారికి నన్ను కాపాడి మీరందరూ గూడా ఇళ్ళల్లోనే ఉంటున్నారు గదా! ప్రశాంతంగా సరదాగా రండమ్మా అందరూ గూడా. మనకి ఇటు సైడు రావటానికి చాలా భయపడతారు గానీ, టూ టౌన్ సైడు అందరూ గూడా లేడీసు మీటింగ్ అనంగాల్నే ఎప్పుడుంటదా మీటింగ్ అని జెప్పేసి పరిగెత్తుకుంటొస్తారు అటు సైడు. వాళ్ళ ఇంట్లో ఫ్రీడమ్ వచ్చినట్లు ఫీలవుతారు. అట్లా వస్తారమ్మా జనాలైతే టూ టౌన్ సైడు. చక్కగా వస్తారు ప్రశాంతంగా. మనకి బస్‌లో గూడా భోజనం అరేంజ్ చేశారు. వాటర్ బాటిల్సు, మజ్జిగ, మళ్ళీ ఈవినింగ్ స్నాక్సు అన్నీ అరేంజ్ చేశారు. మీకెటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్తాను నేను. 11 గంటలకి ఇక్కడ బస్సు స్టార్ట్ అయిపోయిద్ది. మనకి 10 గంటలకే మీరందరూ ఇక్కడికి చేరుకోవాలి. మనం 5 గంటలకల్లా మళ్ళీ రిటర్న్ అవుతాము. వచ్చేటప్పుడు కూడా స్నాక్స్ ఇస్తానన్నారు. అందుకని మీరు ఎలా తీసుకెళ్ళానో మిమ్మల్ని అలా జాగ్రత్తగా నేను తీసుకొస్తా. కాబట్టి నాకు ప్రతి ఒక్క గ్రూప్ నుంచి 7 మెంబర్స్ గూడా రేపొద్దున 10 గంటలకల్లా మన రూమ్ దగ్గరికి రండి. వస్తే నేనిక్కడికే వస్తాను. ఈ గాంధీ బొమ్మ సెంటర్‌కి బస్సులు. మనం ఈ బస్సుల్లో ఎళ్దాము. కానీ ప్రతి ఒక్క గ్రూప్ నుంచి రావాలి. నాకు వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని జెప్పి పంతాలు పెట్టుకొని ఉండొద్దు. ఇప్పుడు లోన్‌లు తీసుకొని ప్రశాంతంగా ఉన్నోళ్ళున్నారు. మీరిప్పుడు లోన్‌లు తీసుకున్నా నెక్స్ట్ లోన్ ఇప్పించాలి అంటే ఇప్పుడు అన్ని రూల్స్ మారిపోయినాయి. ప్రతి ఒక్కటి ఆన్‌లైన్ వచ్చేసిందమ్మా. నా పైన వాళ్ళు సంతకాలు పెట్టాలన్నా గూడా పెట్టరు. కాబట్టి మీరు దయచేసి మీరెవ్వరు గూడా ఆగకుండా ప్రతి ఒక్క గ్రూప్ నుంచి 7 మెంబర్స్ వచ్చేలా చూడండి. పెద్ద వయసు వాళ్ళు, కొంచెం షుగర్ పేషెంట్లున్న వాళ్ళు ఆగండి. పిల్లలనైతే దయచేసి ఎవరు గూడా తీసుకురావద్దు. అందుకని కొంచెం జాగ్రత్తగా మీరు ప్రతి గ్రూప్ నుంచి నాకు 10 గంటలకల్లా వచ్చేటట్లు చూడండి. రేపు ఉదయం 10 గంటలకల్లా మన రూమ్ దగ్గరికి రావాలి. ప్రతి ఒక్క గ్రూప్ నుంచి రావాలమ్మా మీరు.